హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీగా ఉండే మటన్ కీమా అండ్ మెంతుకూర వేసి ఎలా చేయాలో చూపించబోతున్నానండి. చూస్తుంటేనే తినాలనిపించేలా అంత బాగుంటుందండి. రుచి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అన్నం, చపాతీ, పుల్కల్లో దేనిలో తీసుకున్నా కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా ఇలా మెంతి కూర తింటే చాలా మంచిదండి. అసలు కొంచెం చేదు ఉంటుందని ఎవ్వరు తినరు. అలా చేస్తే మళ్ళీ కావాలి అంటారు, అంత బాగుంటుందండి. ఆకుకూరలు తినడానికి ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. చాలా చాలా బాగుంటుందండి. మరి లేట్ చేయకుండా సింపుల్గా చేసే ఈ మటన్ కీమా మెంతికూర వేసి కర్రీని తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా ఇక్కడ నేను 1/2 kg మటన్ కీమా తీసుకున్నానండి. శుభ్రంగా ఒక 3 నుంచి 4 సార్లు వాష్ చేసి ఇలా స్టెయినర్లో వేసుకుంటే మనం ఎక్స్ట్రా వాటర్ మొత్తం కిందికి వచ్చేస్తుందండి. ఇలా వేసుకోవడం వల్ల ఇక్కడ నేను మీడియం సైజు ఉండే 2 పెద్ద ఆనియన్ తీసుకున్నానండి. బాగా చాప్ చేసి తీసుకోవాలి. స్టవ్ మీద ఇక్కడ ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని దీంట్లో వేసి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి స్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు దీంట్లో మనం పసుపు 1/2 టీ స్పూను, టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. కారము 2 టీ స్పూన్ల వేసుకోవాలండి. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేయండి. ఇప్పుడు ఇలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్లేమ్ని మాత్రం సిమ్లోనే ఉంచాలి. ఇలా ఉంచి 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం వాష్ చేసి పెట్టుకున్న కీమాను దీంట్లో వేసుకోవాలి. ఇలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి అండి. ఇలా 2 నుంచి 3 సార్లు బాగా మిక్స్ చేస్తూ మనం కీమాను ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుందండి కర్రీకి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ఇలా మధ్యలో కొంచెం స్పేస్ చేసి మధ్యలో మనం ఇలా మీడియం సైజు 3 టమాటోలు తీసుకున్నానండి కట్ చేసి. ఇలా వేయడం వల్ల ఎందుకంటే తొందరగా టమాటోలు సాఫ్ట్ అవుతాయి. అదే మనం కీమాలో కలిపి ఉడికించుకుంటే తొందరగా సాఫ్ట్ కాదు, ఇంకా ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలా చేస్తే మనం. ఇలా ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అది ఉడికే వరకు చూడండి, ఇక్కడ నేను మెంతి ఆకు 3 కట్టలు తీసుకొని కట్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసి తీసుకున్నానండి. చూడండి, ఇక్కడ నేను 3 విజిల్స్ తర్వాత చూపిస్తున్నాను. టమాటోలు ఎంత బాగా సాఫ్ట్గా అయిపోయినాయి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి టమాటోల్ని మనం. ఇలా చేస్తే తొందరగా ఉడుకుతాయి కూడా టమాటోలు మనం మధ్యలో ఉంచితే. అదే మనం కర్రీలో మిక్స్ చేస్తే తొందరగా ఉడకవండి. ఇప్పుడు నేను మీడియం సైజులో 2 ఆలుగడ్డలు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి. ఆలుగడ్డలు వేసిన తర్వాత 2 నుంచి 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా మనం కట్ చేసుకున్న మెంతి ఆకును దీంట్లో వేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తాయి. చూడండి, ఇలా మెంతి ఆకును వేసిన తర్వాత హై ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేయడం వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుంది కర్రీకి. ఇప్పుడు దీంట్లో 1/2 కప్పు వాటర్ వేసి ఒక 2 విజిల్స్లో ఉడికించుకోవాలి. చూడండి, 2 విజిల్స్ అయిన తర్వాత చూపిస్తున్నాను ఎంత బాగా ఆలుగడ్డ కూడా ఉడికిందండి. ఇప్పుడు దీంట్లో గరం మసాలా 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, మిరియాల పొడి 1/4 టీ స్పూన్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన 2 నుంచి 3 టేబుల్ స్పూన్ దాకా కొత్తిమీర కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకొని 2 నిమిషాలు ఉంచుకొని తర్వాత సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని. చూడండి, ఇక్కడ సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకొని మనం చపాతీలో, అన్నంలో, దేనిలో తీసుకున్నా కానీ సూపర్ టేస్టీగా ఉంటుందండి. చూస్తేనే తినాలనిపించేలా అంత రుచిగా ఉంటుందండి. తిన్నా కొద్దీ తినాలనిపించేలా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. ఆకుకూరలు అంటే అస్సలు తినని పిల్లలకు ఇలా చేసి పెడితే మళ్ళీ కావాలి అంటారండి. రుచి అయితే చాలా చాలా బాగుంటుంది. అసలు చేదు కూడా అనిపించదండి మనం ఇలా చేస్తే. ఇలా చపాతీలో, అన్నంలో వేసుకున్నా కానీ సూపర్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.